ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగింపు చేస్తూ 1-2 స్కీములకి కొద్దిగా పరిమితిని కూడా పెంచడం గమనించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎట్లాగో వైసీపీ ప్రభుత్వంలోకి రాదు అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఒకవేళ వస్తే గనక, పొరపాటున వస్తే మరొక 5 సంవత్సరాలకి ఈ ఇచ్చినటువంటి స్కీములు ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఆస్తులు, భవనాలు, కార్పొరేషన్లు ఇలా అన్నిటినీ లాక్కొని వారు వాటిని విధ్వంసం చేశారు, తాకట్టు పెట్టేశారు. ఇంకొక పక్క సహజ వనరులన్నీ కూడా దోచుకుంటూనే ఉన్నారు. ఇంకో పక్క 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, ఎందుకంటే నవరత్నాలని చెప్పని అన్నారు. ఆ నవరత్నాల్లో పెద్ద రత్నం మద్యపాన నిషేధం జరగనే లేదని మనందరికీ తెలిసిందే. మిగిలిన రత్నాలు కూడా పూర్తిగా 100% ఏది ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో అవి చేయడానికే ఇంత అప్పులు చేసుకుంటూ, లక్షల కోట్ల అప్పులు చేసుకుంటూ ఇంత రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ చెయ్యాలి ఇచ్చిన హామీలను అంటే ఏ విధంగా చేస్తారు? కాబట్టి ప్రజలు ఈ రోజున వారిని, వారి మేనిఫెస్టోని నమ్మేటటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని కనుక మనం గమనిస్తే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశాం. కోట్లాది మందికి ఉపాధిని కల్పించాం. కాబట్టి దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యింది. ఎంఎస్ఎంఈ సెక్టర్ని బలోపేతం చేశాము. అలాగే అన్ని రంగాల్లో కూడా ఉత్పత్తులను పెంచాము, ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. సో ట్యాక్సెస్ కూడా బాగా పెద్ద ఎత్తున వచ్చాయి. కాబట్టి చాలా సబ్స్టాన్షియల్గా కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెల్ఫేర్ పథకాలకి మళ్లించడం ద్వారా దేశ ప్రజలందరికీ ఉచిత బియ్యం అయితే ఏంటి, ఉచిత ఇల్లు, గ్యాసు, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రతని, ఇటువంటివన్నీ సంక్షేమాన్ని అందించాం రైతులకి కూడా. సో ఈ విధంగా చేశాం. కానీ ఇక్కడ వైసీపీ పార్టీ రెవెన్యూ జనరేషన్కి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని వారికి ఎప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి రెవెన్యూ జనరేట్ అవ్వక అప్పులు చేసుకుంటూ మరి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడ్డారు. ఆ తేడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ప్రజలు చూశారు. 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైకాపా పాలనను కూడా చూశారు. నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మరొకసారి వైసీపీ మోసపూరితమైనటువంటి మాటలతోటి వారు ప్రజల్ని మోసం చేయాలనుకుని పన్నుతున్నటువంటి ఈ విష వలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిక్కుకోరని చెప్పని ఆశిస్తున్నాను. చిక్కుకోకూడదని చెప్పని కూడా కోరుకుంటున్నాను. మరొకసారి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు తమ మద్దతుని పలకబోతున్నారు అనేది సర్వత్రా అందరూ అనుకుంటోంది. ప్రజల యొక్క మనోభావం కూడా అదే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే రాష్ట్ర ప్రజలు మంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఒక ఉత్తరప్రదేశ్ని కానీ, మధ్యప్రదేశ్ని కానీ మనం చూస్తున్నాము, మహారాష్ట్ర కానీ. ఏ విధంగా అయితే గనక డబుల్ ఇంజన్ సర్కార్తో ఆ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నాయో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది అని చెప్పని అనుకుంటూ, వైసీపీ మేనిఫెస్టోలో పెద్దగా ప్రజల్ని నిజంగా అంటే వారికి, ప్రజలకి, రాష్ట్రానికి చేకూర్చేటటువంటి ప్రయోజనాలు అయితే నాకైతే కనిపించలేదు. ఈసారి కూడా ఇండస్ట్రియలైజేషన్కి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్కి, ఒక మంచి ఎకనామిక్ డెవలప్మెంట్కి పెద్దగా ఆయనేమి అందులో ప్రాధాన్యతని కల్పించినట్టు కూడా నాకు అనిపించలేదు. సో ప్రజలారా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. శ్రీమాత్రే నమః.